మా ప్రభుత్వంలో పేదలందరూ సంతోషంగా ఉన్నారంటున్నాడే. పేదలంతా సంతోషంగా సూపర్గా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు క్వార్టర్ ముందు ఇస్తాడు 150 రూపాయలు 200 రూపాయలని, అది తాగిన ఒక గంట అర్ధగంట కిక్ ఉంటుంది, మళ్ళీ వాడు క్వార్టర్కి పోవాలా. ఈ డబ్బులంతా ఆయన జగన్ రెడ్డి ఏం చేస్తున్నాడో ఏమో తెలియదు, మనకైతే తెలియదు. ప్రజలు ఏం చేస్తున్నాడో తెలియదు, ప్రజలు ఎట్టుపోయినా ఆయనకి తెలియదు. ప్రజలంతా సుఖంగా ఉండాలని ఆయన అనుకుంటున్నాడు, ఇక్కడ ప్రజల్లో ఉండేది ఆయనకి తెలియదు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి రోజు ప్రజల్లో తిరుగుతున్నాడు. పెద్దలు వాళ్ళు అంటున్నారు డేరాల కింద తిరుగుతున్నాడని. ఇప్పుడు ముస్లిమ్స్ డేరాల కింద వస్తారంట తెలియకుండా, ఆ విధంగా ఆయన డేరాల కింద వస్తున్నాడు అంతే. ఆయన ఇంతవరకు మేము చూడాల. ప్రతిదీ రేటే. ఒక పప్పు, ఒక ఇంటి సరుకులు ఇప్పుడు సురేష్ చెప్పినట్టు ఒక ఇంటి సరుకులు ఒక 5,000 రూపాయలు అప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన అయితే ఇప్పుడు 15,000 20,000 రూపాయలు కావాలా ఒక ఇంటి సంసారం జరిపి. ఒక సాధారణ కూలోడు బ్రతకాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి మాది రైతుల ప్రభుత్వం, రైతు బాంధవుని అంటున్నాడే. రైతులకు ఏమైనా సహాయం చేశాడా? రైతులకు సహాయం చేస్తాడు, అదే చెప్పేది. 20 రూపాయలు ఇస్తాడు, 50 రూపాయలు లాగేసుకుంటాడు. అది ఇప్పుడు ఒక యూరియా మూట కొనాలంటే 300 రూపాయలు, ఒకదే పాస్పేట్ కొనాలంటే అప్పుడు 1000 రూపాయలు ఉండే పాస్పేట్ 2,000 రూపాయలు చేశాడు. రైతులను అన్యాయం చేసినాడు, రైతులకే నాశనం చేసినాడు. రైతులకి డ్రిప్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇప్పుడు డ్రిప్ అనేదే లేదు. పంట నష్టపరిహారం కూడా ఇంతవరకు పోయినసారి నష్టపరిహారం అందరు రాబట్టినాడు బాబు, సచివాలయం పెట్టి అందరూ కనీసం అంటే ఒక 50 రూపాయలు ఇంటికి 50 రూపాయలు 100 రూపాయలు ఖర్చు పెట్టి సంతకాలు పెట్టుకొని పేపర్లు జిరాక్స్ చేసుకొని మొత్తం అన్ని చేసుకొని వచ్చి ఆ పేపర్లు ఎత్తుకొని కుప్పతొట్లు వేసినారు. ఎవడికి రూపాయి కూడా అట్లా. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సబ్సిడీ లోన్లు వస్తాయి, ఈ ప్రభుత్వం ఏమైనా వస్తున్నాయి? సబ్సిడీ అసలు తెలియదు అవన్నీ అటన్నీ. బీసీలకు కానీ ఇంకొకటి కానీ సబ్సిడీ అనేది తెలియదు. ఏం తెలియదు అసలు అసలు జగన్ ఆయన అక్కడ అనుకుంటున్నాడు ప్రజలు నేను చేసే పరిపాలన సుపరిపాలనగా ఉంది అని. ఆయన ఉండడమే వేస్ట్. అన్నమయ్య జిల్లా చేసినాడు కదా, మీకు ఎలా ఉంది? అది మెయిన్ అన్నమయ్య జిల్లా. అసలు అన్నమయ్య జిల్లాకి ఏదంటే ఒక ట్రైన్ సౌకర్యం ఉందా, ఒక నైట్ 8 గంటలైతే బస్సు సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేదు, అక్కడ నీటి సౌకర్యం లేదు. రాష్ట్రాన్ని నాశనం చేసినాడు. అన్నమయ్య పుట్టింది రాయచోట్లనా, తాళ్ళపాకలో అన్నమయ్య పుట్టింది, రాజంపేట చేయాల్సిందే. రాజంపేట దగ్గర కొండల్లో వేసినాడు. వాళ్లకు అనుకూలమైన చోట వాళ్లకు భూములు ఎక్కడ ఉన్నాయో అక్కడ వాళ్ళు ఆక్రమించుకునేదానికి వాళ్ళకి అన్ని వసతులుండి అది చేసినాడు. రాజంపేట జిల్లా చేయాలని ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే రాజంపేట జిల్లా చేయాలని మనసారా కోరుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్ర కంపెనీలను తెచ్చాడా? కంపెనీలా అన్నీ తెచ్చాడు. కంపెనీలు ఉండే కంపెనీలే పోగొట్టినాడు పక్క రాష్ట్రాలకి. ఉండే కంపెనీలు అమరా కానీ కియా కానీ ఇంకొకటి కానీ ఉండే కంపెనీలనే ఉండించుకోకుండా బయటికి పంపించినాడు. ఇంక ఏ కంపెనీలో ఆయన తెచ్చినాడు, ఉండే కంపెనీలో పోగొట్టుకుంటున్నాడు. కంపెనీలు తెచ్చేది అంది. స్కూల్లో పిల్లలు మన ఏపీ రాజధాని ఏంటంటే చెప్పగలరా? ఇప్పుడు ఏపీ రాజధాని 3 రాజధానులు ఏదో తెలియదు నాకు, ఇంతవరకు నాకు కూడా తెలియదు. నేను కూడా ఎంకామ్ చేసిండా, నాకు కూడా రాజధాని ఏదో తెలియదు ఇంతవరకు. ఏదో తెలియదు ఏ రాజధాని చెప్పాలని. కర్నూలు అంటాడు, కడప అంటాడు, రాయచోట అంటాడు, అదంటాడు ఇదంటాడు. ఇప్పుడు ఏ రాజధాని ఒకటి కూడా తెలియదు. 2024లో ఎవరు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రం బాగుపడుతుంది? మన చంద్రబాబు నాయుడు అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. చంద్రబాబు నాయుడు లేకుండా ఈ రాష్ట్రం నీచాదికి దిగజారిపోతుంది. శవాలు పెట్టుకైపోతుంది రాష్ట్రం. చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా సీఎం కావాలా, రాష్ట్రం బాగుపడాలా. జగన్ పాలన అనేది ప్రతి ఒక్కటి అయితే అన్యాయం అనుకోవచ్చు. ఎవరికో కొన్ని లబ్ధి పొందినారే తప్ప ప్రతి ఒక్కరు అయితే లబ్ధి పొందలేదు. కొన్ని అతను చేసిన పనులు కన్నా అసలు సరిగా లేవు. అంటే నీకు ఒక 100 రూపాయలు ఇచ్చేది 200 లాక్కునేది ఖచ్చితంగా చూస్తున్నావు, నువ్వు కన్నా చూస్తున్నావు కదా. ఫస్ట్ ఆంధ్రాని సోమవారం పోతే ఆంధ్ర అనేది పేరు పొందింది. 100 ఇచ్చేది 200 తీసుకునేది, అంటే 100కు డబల్ 200, అంటే 300 రూపీస్ అట్లా తీసుకుంటున్నాడు జగన్. అంటే ఆంధ్ర సోమవారం పోతే ఆంధ్ర. ఇంకొకటి ఈ మందు బెల్ట్ అనేది ప్రతి ఒక్కటి నకిలీ, కల్తీ మందు ప్రతి ఒక్కటి నకిలీని. 100 రూపాయలు అంతే లేబుల్, 500 లేబుల్ అంతే. అదే క్యాష్ స్పిరిట్ అంతా ఒకటే, 100 నుంచి 500 రూపీస్ వరకు అంతా ఒకటే. మన రాష్ట్ర రాజధాని 3 రాజధానులు అన్నాడు, ఏమన్నా ఏర్పాటు చేసినాడా? 5 రాజధానులు చేసినా బెస్టే కదా. అమ్మన్న నాన్న ఒకరుంటే సరిపోతారు. బామర్ది అంతమంది అవసరం లేదు కదా. ఇంకే కాని పనులని ఉన్ని చెప్తా ఉంటారు. 3 రాజధానులు, 4 రాజధానులు, 5 రాజధానులు, 10 రాజధానులు చేసినా ఒకటే. మన ఆంధ్ర ముందుగానే అప్పుల్లో ఉంది. ఆంధ్ర ఒక రాజధానికే దిక్కులేదు. ఇంకా 3 రాజధానులు 4 రాజధానులు అంటే వేస్ట్ కదా.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రానికి కంపెనీలు ఏమైనా తెచ్చాడా? తెచ్చాడండి. ఉనే కంపెనీ తిరుపతి రేణుగుంట దగ్గర ఏంది ఇది అమరాజా ఫ్యాక్టరీని హైదరాబాద్కి అమ్మాడు. కేటీఆర్కి అమ్మారు కదా అమరాజా ఫ్యాక్టరీని, తీసుకొని పోయి ఇక తెలంగాణలో పెట్టారు. ఉనే ఫ్యాక్టరీలు కన్నా ఇంకా బయట సేల్స్ చేసుకుని డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి, అంతే కదా. మనకేం ఫ్యాక్టరీలు అనేది తేలేదు. తెచ్చుంటే నిరుద్యోగులు ఎంతమంది ఉండరు కదా. 100 మంది చదివితే 5 మెంబర్స్ కూడా జాబ్స్ లేవు. ప్రతి ఒక్కరు నిరుద్యోగులే. ప్రతి ఒక్కరు ఇంకేదో చిన్న పనులు వర్క్లు చేసుకున్నారు తప్ప ప్రతి ఒక్కరు నిరుద్యోగులుగానే ఉన్నారు. ఇప్పుడు మీ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రజలకు వచ్చి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా? అతను ఎవరో నాకు తెలియదు. గెలుస్తున్నారు, అది ఏ దాని వల్ల గెలుస్తున్నారో మనకు తెలియదు. మనీ వల్ల గెలుస్తున్నాడో జగన్ అభిమానం వల్ల గెలుస్తున్నారు ఎవరో తెలియదు. మాకైతే ఎమ్మెల్యే తెలియదు, మనకు తెలియదు ఎమ్మెల్యే క్యాండిడేట్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన రాష్ట్రం బాగుపడాలన్నా 2024లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? సీనియారిటీ ఉంది కదా చంద్రబాబు నాయుడుకి. 45 years రాజకీయ చరిత్ర ఉందని అతనే చెప్తున్నాడు కదా. తను చెప్పేది కాదు. నేను ఒక 10 years తెలుగుదేశం అభిమానినే. 10 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. తెలుగుదేశం వస్తేనే బెస్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్కటి సమన్వయ పాలన జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అది బాగుంటుంది.